అన్న కల్కి మామూలుగా అంటే మామూలుగా లేదు. రోహిత్ శర్మకు బాల్ వేస్తే కొడతాడు 6. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. కల్కి సినిమా చూసిన తర్వాత ఒక ఎలివేషన్, ఒక విఎఫ్ఎక్స్, ఒక కామెడీ, ఒక యాక్షన్ ప్రతి ఒక్కటి సినిమాలో ఉంది. సినిమాలో ఏది లేదు అని చెప్పకుండా, ఏది తగ్గకుండా నాగశ్విన్ గారు ఏమన్నా అనిపించిందా? ఇప్పుడే చూశాను భయ్య, కల్కి నాగశ్విన్ గారు కనిపిస్తే వాళ్ళకి మొక్కాలనిపించింది కాళ్ళకి. నిజంగా చెప్తున్నాం, వేరే 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 ఉంది సినిమా అయితే. అన్న ఇలాంటి సినిమా కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసి 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 తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా కావాలి రావాలి అనిపించింది. ఇలాంటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అన్న. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా ఇది. ఎందుకంటే అంత మంచి ఎలివేషన్స్, మంచి కామెడీ టైమింగ్, బ్రహ్మానందం గారి ఒక కామెడీ కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి కాంబినేషన్లో తీసుకెళ్ళి, ఒక మంచి లెవెల్లో తీసుకెళ్ళి, ఆ క్లైమాక్స్ వేరే లెవెల్. దుల్కర్ సల్మాను, ఆర్జీవి కామెడీ, మనదేమంటారు రాజమౌళి, దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంతంత దిశా పఠాని, ఇంతమందిని చూపించడం అనేది మామూలుగా అంటే మామూలుగా లేదు. ఒక క్యారెక్టర్ క్యామియోని చూపించి ఫ్యూచర్ని చూపించడం, కల్కి పార్ట్ 2కి ఒక ఎలివేషన్స్ ఇవ్వడం అనేది మంచిగా అనిపించింది అన్న ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేసి అయితే రాలేదు. ఏదో నార్మల్ హిట్ సినిమా అనుకున్నా, కానీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అన్న ఇది. ఇంకో మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి పక్కా ప్రభాస్ అన్ననే రాజు. నిజంగా పక్కా ప్రభాస్ అన్ననే రాజు అన్న. ఇది మనకి ప్రభాస్ లాస్ట్ సినిమాలతో పోల్చుకుంటే విఎఫ్ఎక్స్ అది ఎట్లా ఉంది అన్న? కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్లో పక్కా జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్ అంటారు కదా, వాళ్ళకి పగులుతుంది పక్కా ప్యాడ్ అని చెప్తున్నాను నేను. నిజంగా పక్కా పగిలిపోతుంది. నెగిటివ్ చేస్తున్నారు. యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది పూల చొక్కా. ఈ సినిమా ఎవడన్నా బాగాలేదని చెప్తే మంది పగులుద్ది పొక్క. నిజంగా చెప్తున్నా, పక్కా పగులుతుంది పొక్క. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలు కాదు. ఆ యూట్యూబ్లో అయితే రివ్యూలు ఎవరైతే ఇస్తారో, నార్మల్గా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని చెప్తారు ఎవరైతే చెప్తారో వాళ్ళకు కూడా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఇంటికి వచ్చి ఇంట్లో గుసాయించి కొడతా. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది పూల చొక్కా. ఈ కల్కి సినిమా బాగాలేదని అంటే మంది పగులుతి పొక్క. 2,000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 2,000 కోట్ల సినిమా ఆఫర్. నిజంగా వస్తుంది 2,000 కోట్ల సినిమా ఆఫర్. నిజంగా తగ్గేదే లేదన్న. అమితాబ్ బచ్చన్ క్యారెక్టరు, ఫైట్ సీన్స్ అది చూపించడం అనేది ఈ ఏజ్లో ఎంత మంచిగా చూపించడం అని డైరెక్టర్ యొక్క గొప్పతనం. ఆ కమల్ హాసన్ సైలెంట్గా వచ్చి వైలెంట్ చేయడం ఇంకో గొప్పతనం. ఇంకొకటి బ్రహ్మానందం గారి కామెడీ, ఆమెతో కూర్చొని అరే ఇంకెన్ని రోజులు రా పెళ్లి చేసుకోకుండా నాతో పాటు ఇదే రూమ్లో ఉంటావు, వెళ్ళిపోరా అంటే ఇక్కడి నుంచి ఎంత మంచిగా అనిపిస్తుందో చూడని మా ప్రభాస్ అన్న అంటా ఉంటే, ఆ గూస్ బంప్స్, ఆ సినిమాలో ఎలివేషన్స్ మంచిగా అనిపించినాయి. 30 నిమిషాల తర్వాత వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సీను. లేటెస్ట్గా వస్తాడు మా అన్న. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం నేను 500 ఖర్చు పెట్టినా అంటే 5,000 వర్త్ వర్మ వర్త్.